వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. వైఎస్ఆర్సీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట బ్రాండ్ను దెబ్బతీసేలా ప్రవర్తించారని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా ఆయన ప్రసంగించారు. జగన్ చేసిన అవినీతి అంశాన్ని ప్రస్తావించడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశాన్ని జాగ్రత్తగా గమనిస్తోంది. మరింత సమాచారం తీసుకుని తగిన విధంగా స్పందిస్తాం. మరొకరు ఇలాంటి తప్పులు చేయకుండా చూస్తామన్నారు. అమెరికా కోర్టులో వేసిన ఛార్జ్షీట్ కూడా మా దగ్గర ఉంది. దీనిపై అధ్యయనం చేసి ఎలాంటి చర్యలు చేపట్టాలో నిర్ణయం తీసుకుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు. చాలా మంది సభ్యులు వాళ్ళ ఆవేదన తెలియజేశారు. గడచిన 5 సంవత్సరాలుగా 5 నెలలుగా ప్రభుత్వంలో జరిగిన విధ్వంసం, అవినీతి, ఏ విధంగా దీని మీద ముందుకు పోవాలని కూడా చర్చించాం కొన్ని సందర్భాల్లో. అదే సమయంలో ప్రజా సమస్యల మీద మాట్లాడకపోతే మనకిచ్చిన మ్యాండేట్ ప్రజలు ఎంత ఆశ పెట్టుకున్నారో వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏ విషయమైతే ఈరోజు వచ్చిన విషయం, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట బ్రాండ్ కూడా దెబ్బతినే విధంగా ప్రవర్తించారు. ఇది చాలా బాధేస్తుంది. ఇంటేనే చాలా బాధాకరంగా మనం ఏ విధంగా చెప్పుకోగలుగుతాం అనే పరిస్థితి వస్తుంది. ఇంకా వాస్తవాలను రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నాం. వాస్తవాలన్నీ వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు అవన్నీ కూడా అధ్యయనం చేసుకొని ఏం చేయాలో చేస్తూనే మళ్ళా మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటేనే ఇంకొకరు ఇలాంటి తప్పులు చేయకుండా భయపడే పరిస్థితి వస్తుంది. ఏదేమైనా ఈరోజు నా దగ్గర ఏదైతే నియమారి కానీ అక్కడ వేసినటువంటి ఛార్జ్షీట్ రిపోర్ట్ కానీ అన్నీ ఉన్నాయి. అది పబ్లిక్ డొమైన్లో ఉంది. దాని తర్వాత ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా అధ్యయనం చేస్తాం. అధ్యయనం చేసి ఏం చేయాలనో మళ్ళీ మీ అందరి దగ్గరికి ఏం చేయాలో చేస్తూనే మీకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు రెగ్యులర్ బిజినెస్ పోదామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష, ధన్యవాదాలు. పేదల ఇల్లు కోసం ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ వంటి కొత్త కార్యక్రమాలతో టెక్నాలజీలో హైదరాబాద్ గ్లోబల్ లీడర్ గా ఎదుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సాఫ్ట్వేర్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్, బయోటెక్నాలజీ పరిశ్రమలకు పవర్ హబ్ గా హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని అన్నారు. శుక్రవారం గచ్చిబౌలిలో కామన్ హెల్త్ మీడియేషన్ ఆర్బిట్రేషన్ కాన్ఫరెన్స్ 2024 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ మన ప్రజాస్వామ్యానికి మూల స్తంభమని, కానీ భారీ సంఖ్యలో కేసులు పెండింగ్ లో ఉండటం న్యాయ వ్యవస్థకు సవాల్గా మారిందన్నారు. పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించడానికి, వేగంగా సమర్థవంతంగా కేసుల పరిష్కారానికి ప్రత్యామ్నాయ వ్యవస్థలు అవసరమన్నారు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ and the Commonwealth Lawyers Association. Today, Hyderabad is globally recognized as a power hub in software, pharma, life sciences, healthcare and biotechnology industries. With new initiatives like Future City, AI City, Hyderabad will reposition itself as a global leader in future technologies. To facilitate this, we need world-class ecosystem and effective dispute resolution mechanism. Judiciary is the cornerstone of our democracy. But there is a big issue before judiciary, huge backlog of cases. India needs alternative dispute resolution mechanisms to help reduce cases pendency and ensure justice which is fast and efficient. Hyderabad is proud to be on global arbitration map next to Singapore and London. For this, we are thankful to the International Arbitration and Mediation Center. Today, if we can combine mediation and arbitration for quick dispute resolution, business will no longer see disputes as a bottleneck for making investment quickly. IIMC can help not only Hyderabad and Telangana,
but entire India. I have a request for all of you. Good practices of mediation and arbitration should be not just available to global investors, big corporations and governments, but also to common man, poor people, especially the weakest sections. I hope we will soon see another conference on how to make ADR methods available for common and poor people, and more resources allocated for taking up pro bono cases. Finally, I wish this conference great success. It is in such gatherings where transformative ideas are born. My best wishes to all of you. Thank you. పేద మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను ప్రధాని నరేంద్ర మోదీ నెరవేర్చారని బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ అన్నారు. వచ్చే 5 ఏళ్లలో మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని వెల్లడించారు. విజయవాడలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. 2017లో ప్రారంభించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా 4 కోట్ల ఇళ్ల నిర్మాణం జరిగిందన్నారు. గత 5 ఏళ్లలో అవినీతి, నియంతృత్వ పాలన, ఫ్యాక్షనిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా జగన్ వ్యవహరించారని మండిపడ్డారు. ఇళ్ల నిర్మాణంలోనూ ఆయన అవినీతి చేశారని విమర్శించారు. 21.37 లక్షల ఇళ్లని కేటాయించింది. అలాగే గ్రామాల్లో 2.3 లక్షల ఇళ్లను కేటాయించి దానికోసమని 32,000 కోట్ల రూపాయలని కేటాయించింది. ఇప్పటివరకు పూర్తయిన దాంట్లో 23,800 కోట్లని విడుదల కూడా చేసింది. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో మన దురదృష్టం ఏంటంటే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్, నియంతృత్వ పాలనకి కేర్ ఆఫ్ అడ్రస్, ఫ్యాక్షనిజానికి కేర్ ఆఫ్ అడ్రస్, ప్రశ్నిస్తే కేసులు పెట్టి నిర్బంధ పాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పేదలకి, మధ్యతరగతి ప్రజల కోసమని చెప్పని ఇల్లు కట్టుకొని వారు ఉండడం కోసమని ఇచ్చినటువంటి నిధులను కూడా దాంట్లో కూడా అవినీతి చేసి వేలాది మంది నిజంగా మహిళల యొక్క శాపనార్థాలను ఎదుర్కొన్నారు. వారు మనం ఎలక్షన్స్కి ముందు చూసాం, ఎక్కడ పోయినా కూడా ఏ మహిళను కదిలిచ్చినా ఇదే. కేంద్రం ఏమో ఇల్లు కట్టుకోవడానికి నరేగా నిధులు కలిపి 1,80,000 రూపాయలని ఇవ్వడమే కాకుండా 20 సంవత్సరాలు బ్యాంకు రుణం 6.5% వడ్డీతోటి బ్యాంకు రుణాన్ని సదుపాయాన్ని కూడా కల్పించింది. ఒక 2.67 లక్షలు తీసుకోవచ్చు వారు. అంతగా సహకారం మేము అందిస్తుంటే పబ్లిసిటీ పిచ్చి పీక్స్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసాం. ఆయన ఆఖరికి అంగన్వాడీలో ప్రభుత్వం ఇచ్చేటటువంటి గుడ్డు, అలాగే పాల ప్యాకెట్ పైన కూడా స్టిక్కర్ వేసుకునేటటువంటి వ్యక్తి. అంత పబ్లిసిటీ పిచ్చి ఉంది. చూసాం భూములు, రైతు ఎవరైతే భూ హక్కుదారులు ఉంటారో వారి సొంత పట్టా భూముల పైన కూడా ఆయన ఏదో రాజముద్రలాగా ఆయన బొమ్మ వేసుకున్నటువంటి వ్యక్తి. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కూడా వైఎస్ఆర్ అని, ఇది కేంద్ర ప్రభుత్వ పథకం, దానికి వైఎస్ఆర్ అని చెప్పని తగిలించి ఆయన క్రెడిట్ కొట్టేద్దామని చెప్పని చేసిన పనికి కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు హెచ్చరించింది. ఇది దేశమంతటా అమలవుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం, దీనికి కొన్ని నిబంధనలు ఉంటాయి, అది ఏ రాష్ట్రము మీరకూడదు అని చెప్పినా మళ్ళీ ఆయన సొంత లోగో పెట్టుకొని వైఎస్ఆర్ అని చెప్పని పథకం పేరు మార్చాలని చేసిన ప్రయత్నంతో అప్పట్లో కేంద్ర ప్రభుత్వం 4,000 కోట్లను ఆపేసింది. ఎందుకంటే కేవలం పేరు మార్చిందనే కాదు, ఈ కట్టనిళ్ళను కూడా కట్టేశాము అని అబద్ధాలు చెప్పి ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అబద్ధం చెప్పి రికార్డ్స్ పరంగా చూపించినందుకు, అది కేంద్ర ప్రభుత్వం సర్వేలో అబద్ధమని తేలినందుకు 4,000 కోట్ల రూపాయలను ఆపాం. అలాంటి పాలన చేసినటువంటి వ్యక్తి ఎంతోమంది, కోట్లాది మంది పేద ప్రజల యొక్క వారి బతుకు పైన కొట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనలో జరిగిన అక్రమాలను తలుచుకుంటే ప్రతి ప్రజలకు గుండె రగిలిపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపితే సీఎం రేవంత్ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండలం మాసాన్పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రంగనాయక సాగర్ వద్ద ఇరిగేషన్ భూములు నేను తీసుకున్నానని సీఎం రేవంత్ చెబుతున్నాను.
నేను రైతుల నుంచి 13 ఎకరాల పట్టా భూమి తీసుకుని ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. అందులో 1 గుంట ఇరిగేషన్ భూమి, ప్రభుత్వ భూమి ఉంటే దేనికైనా సిద్ధమని చెప్పారు. దగ్గరుండి భూమిని కల్పిస్తా సీఎం రేవంత్ రెడ్డి వస్తారా అని సవాల్ విసిరారు. బాగా పంట పండింది, 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. నిన్ననేమో సివిల్ సప్లైస్ కమిషనర్ చౌహాన్ గారు 70 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే 20 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ పోయింది? మరి మధ్యలో 20 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ పోయినట్టు? అంటే దళారుల పాలైంది. నిజంగా ఈ 70 అన్న వస్తుందా అంటే అది కూడా డౌట్ఫుల్లే ఉంది. అంటే 40-50 లక్షల మెట్రిక్ టన్నులు దాటే పరిస్థితి లేదు. అంటే సగానికి సగం వడ్లు దళారుల పాలైంది. మీరు 500 బోనస్ అన్నారు. బోనస్ మాట దేవుడేరు కానీ 500 లోపలికి అయింది. బోనస్ రావాల్సిన రైతులకు 400-500 తక్కువ ధరకే దళారులకు అమ్ముకునే పరిస్థితి కలిగిందంటే ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం. తెలంగాణలో రైతు డిక్లరేషన్లో 9 హామీలు ఇచ్చింది ప్రభుత్వం. 9లో ఒక్కటన్నా అమలైందా? రైతులకు 15,000 రైతు భరోసా అన్నారు, అమలు కాలేదు. 2వ హామీ కౌలు రైతులకు 15,000 రైతు భరోసా అన్నారు, కాలేదు. 3వ హామీ వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు, కాలేదు. 4వ హామీ రైతు రుణమాఫీ ఏకకాలంలో ఒకేసారి డిసెంబర్ 9వ తేదీ చేస్తామన్నారు, కాలేదు. ఎస్సీలకు అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామన్నారు. ఈ రోజు వరకు ఎస్సీ ఎస్టీలకు అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వడం లేదు, కానీ ఎస్సీ ఎస్టీల భూములు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి ఎట్లా తయారైందంటే ఎవరైనా మాట్లాడితే ప్రశ్నించే గొంతు మీద ఆయన దబాయించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరన్నా కేటీఆర్ గారు అన్యాయాలను ప్రశ్నిస్తే కేటీఆర్ని అరెస్ట్ చేస్తా అని మాట్లాడుతున్నాడు. నువ్వు రుణమాఫీ చేయడంలో ఫెయిల్ అయిపోయినావు, పిల్లలకు అన్నం పెట్టడంలో పురుగులు అన్నం పెడితే పిల్లలు విషాహారం తిని ఆసుపత్రుల పాలవుతున్నారు, నువ్వు ప్రభుత్వంలోకి వచ్చినాక 42 మంది పిల్లలు చనిపోయారని చెప్పి నీ ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపితే బ్లాక్మెయిల్ రాజకీయాలకు రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నాడు. నన్ను పట్టుకొని రంగనాయక సాగర్ దగ్గర ఇరిగేషన్ భూములు నువ్వు తీసుకున్నావని చెప్పి మాట్లాడినాడు. అటువంటి అలవాట్లు నీకుంటాయి. కబ్జాల చరిత్ర నీది, కబ్జాలు చేసే ఆలోచన నీది. నేను రైతుల దగ్గర భూమి తీసుకున్నా, రైతులు వాళ్ళ పట్టా పాస్ పుస్తకాలు వాళ్ళ దగ్గర తీసుకొని మేము ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వెళ్ళి పట్టా భూమిని రైతుల దగ్గర 13 ఎకరాలు కొనుక్కోవడం జరిగింది. అంతే తప్ప 1 గుంట కానీ 1 ఎకరం కానీ నేను ఇరిగేషన్ భూమి కానీ ప్రభుత్వ భూమి కానీ తీసుకోలేదు, తీసుకునే ఆలోచనే మాకు ఉండదు. ఈరోజు నేను రైతులు ఏ భూమి అయితే అమ్మారో, రైతులు ఏ మోకా అయితే చూపించారో దాని ప్రకారంగా నేను కబ్జాలో ఉన్న 1 గుంట కూడా నేను ఎక్కువ లేను. రా, నువ్వే రా, ఐ వెల్కమ్ యూ. నీ సమక్షంలో నేను కూడా ఉంటా, ఇద్దరం కలిసి కొలిపిద్దాం దా, ఎప్పుడు వస్తావు రా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఒప్పందాల్లో అవినీతి జరిగిందని తాము గతంలోనే చెప్పినట్టు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. అదానిపై అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో ఏపీలో ఈ వ్యవహారానికి సంబంధించి బాధ్యులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్ ఒప్పందాల్లో అదానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లొంగిపోయిందని సిపిఐ ముందే చెప్పిందన్నారు. విద్యుత్ ఒప్పందాల్లో అవినీతికి పాల్పడిన అధికారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో జరిగిన విద్యుత్ ఒప్పందాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి ముందు నుంచి కూడా మేము ఆరోపిస్తా ఉన్నాం. ఇవాళ న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా అక్టోబర్ 24వ తేదీ నాడు కేసు నమోదైంది. ఆ కేసులో గౌతమ్ అదానీ, సాగర్ అదానీలు వీరు పెద్ద ఎత్తున లంచాలు ముట్టజెప్పి ప్రత్యేకించి విద్యుత్ ఒప్పందాల్లో సెకీ ద్వారా వాళ్ళు లబ్ధి పొందారని చెప్పి కూడా ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇందులో క్లియర్గా చెప్తా ఉన్నారు, 1750 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారులకు లంచాలు ముట్టజెప్పారు, తద్వారా లబ్ధి పొందారని చెప్పి కూడా ఇవాళ కేసులో వారు చెప్పడం జరిగింది. అంటే చివరికి అమెరికా లాంటి దేశంలో న్యూయార్క్ ఈస్టర్న్ కోర్టులో అక్కడ కేసు నమోదైందంటే మరి అది జరిగింది ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో జరిగింది. మేము ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం, అదానికి ప్రభుత్వం లొంగిపోయింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా లొంగిపోయి రాష్ట్రాన్ని అప్పజెప్తా ఉన్నాడు అని కూడా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవాళ న్యూయార్క్ ఈస్టర్న్ కోర్టులోనే ఇది విచారణకు వచ్చిందంటే దాదాపు 6 మందికి వారు నోటీసులు కూడా ఇచ్చారు. అందులో గౌతమ్ అదానీ,
సాగర్ అదానీ, వినీత్ జైన్, రంజిత్ గుప్తా, అదేవిధంగా సౌరభ్ అగర్వాల్, దీపక్ మల్హోత్రా అండ్ రూపేష్ అగర్వాల్ వీళ్ళందరిపైన కూడా కేసు నమోదైంది. వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారు. కాబట్టి నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇవాళ రాష్ట్రాన్ని అదానికి దోచిపెట్టడానికి జరిగిన ప్రయత్నాలన్నిటిపైన కూడా సమగ్రమైన విచారణ జరగాలి. అదేవిధంగా ఈ 1750 కోట్ల రూపాయల లంచాలు ఏ అధికారులైతే తీసుకున్నారో వాళ్ళకు కూడా సివియర్ పనిష్మెంట్ ఉండాలి. తక్షణమే వాళ్ళందరూ కూడా ఉద్యోగాలను తొలగించాలి. తర్వాత ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరిపైన కూడా విచారణ జరపాలి. కఠినమైన శిక్షలు ఉండాలి. ఇవాళ 1000 కోట్ల రూపాయలు దోపిడీ జరుగుతోంది. ఈ దోపిడీ ఫలితంగా ఈ భారాన్నంతా కూడా ప్రజలు మోయాల్సి వస్తుంది. ప్రత్యేకించి విద్యుత్ వినియోగదారులు మోయాల్సి వస్తుంది. రేపు డిసెంబర్ నెల నుంచి ఆల్రెడీ 6072 కోట్ల రూపాయలు భారం వేశారు. మరో 11,826 కోట్ల రూపాయల భారాన్ని మోపబోతా ఉన్నారు. ఒకవైపేం ప్రజలు భారాలు మోయాలి, వీరు మాత్రం దర్జాగా 1000 కోట్ల రూపాయల లంచాలు తీసుకుని వారికి ఊడిగం చేసి అదానీలకు దోచిపెడతా ఉన్నారు. కాబట్టి ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో అధికారులు, రాజకీయ నాయకులు, ఆనాటి మంత్రులు, ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అంటే ఆనాటి ముఖ్యమంత్రి అందరిపైన కూడా విచారణ జరిపించాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తక్షణమే హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత దీనిపైన విచారణ జరిపించాలని సిపిఐ తరఫున డిమాండ్. ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆలింగనం చేసుకున్నారు. అసెంబ్లీ వెలుపల పవన్ కారు ఎక్కేందుకు వస్తుండడం చూసి వైఎస్ఆర్సీపీకి చెందిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్సీలు పక్కకు వెళ్లిపోయారు. అదే సమయంలో బొత్స సత్యనారాయణ ఎదురుగా నిలబడి పవన్ కు నమస్కారం పెట్టారు. బొత్స స్పందన చూసి పవన్ ఆయన దగ్గరికి వెళ్లారు. దీంతో బొత్స కూడా వెళ్లి ఆలింగనం చేసుకున్నారు. పవన్ బొత్స భుజంపై తట్టి మర్యాదపూర్వకంగా కరచాలనం చేసి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో చేరికలపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ త్వరలోనే తమ పార్టీలో మరిన్ని చేరికలు ఉంటాయని, ఎంతమంది చేరుతారో త్వరలోనే క్లారిటీ ఇస్తామని మహేష్ కుమార్ పేర్కొన్నారు. కేటీఆర్ కు అత్యంత దగ్గరగా ఉండేవారు కూడా తమతో టచ్ లో ఉన్నారని బాంబు పేల్చారు. కాగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన పలువురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని గులాబీ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చేరికల కొరకు చాలా మంది వేచి చూస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ యొక్క 6 గ్యారంటీలు గాని బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలుగా చేయలేనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 11 నెలల్లో చేసి చూపించాం. కాబట్టి ప్రజలతో పాటు ఎమ్మెల్యేలు కూడా మా దిక్కు రావాలి, సత్ఫలితాలు ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో మేము కూడా భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు. చాలా నేను గతంలో కూడా చెప్పాను, రోజు కేటీఆర్ చుట్టూ తిరిగే 2-3 ఎమ్మెల్యేలు కూడా మాతో టచ్లో ఉన్నారు. అవుతారు సమయం మేము సరే ఉప ఎన్నికలు వస్తాయని వాళ్ళు ఊగిర్లు ఊగినారు. ఇప్పుడు తేలిపోయింది కదా ఉప ఎన్నిక వస్తుందో రాదా అని. పోనీ ఉప ఎన్నిక రాకపోయినా వారికి మంచిది, ఎందుకు ఉప ఎన్నిక వస్తే మళ్ళీ పార్లమెంట్ రిజల్టే వస్తుంది బీఆర్ఎస్కి. సో ఒక రకంగా కేటీఆర్ ఉప ఎన్నిక రాకూడదని కోరుకుంటే మంచిది. వాళ్ళ పార్టీ వాళ్ళ 0 గ్రౌండ్ అయి ఉన్నది. పార్లమెంట్లో రిజల్ట్ చూసినాం వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి. ఏ కోర్టుకు పోయాయన్నా పోవచ్చు, ప్రతి వారికి కోర్టులకు పోయే అవకాశం ఉన్నది, స్వేచ్ఛ ఉన్నది. మరి ఎక్కడికి పోయినా మేము మాత్రం తప్పు చేయలేదు. ప్రజాస్వామ్యంలో ప్రజల కోరిక మేరకే కార్యక్రమాలు జరుగుతాయి, నిర్ణయాలు జరుగుతాయి. ఆ రకంగానే మేము చేస్తా ఉన్నాం. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు ఉన్నారు, కొన్ని చోట్ల ఇన్ఛార్జ్లు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్లుగా ఉన్నారు. మా కార్యక్రమాలు బేసిక్గా నడుస్తూ ఉన్నాయి. పద్ధతి ప్రకారం ప్రభుత్వం నడుస్తూ ఉంది. మీరు చూడండి, 11 మాసాల్లో ఇలా 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేయలేనటువంటి బహత్తరమైన కార్యక్రమాలు 11 మాసాల్లో చేసి చూంచినాము. ఇంత ఆర్థిక నిర్బంధం ఉండి కూడా. సో ఇలా ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఇది. నిజమైన ప్రజా సంక్షేమ పాలన ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలు మమ్మల్ని లంచాల కోసం ఆంధ్రప్రదేశ్ ను జగన్మోహన్ రెడ్డి సొంత జాగిరిలా వాడుకున్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యుత్ ఒప్పందాల పేరిట అదానీ నుంచి జగన్ రెడ్డి 1750 కోట్ల లంచం తీసుకున్న వ్యవహారంపై ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డేటా సెంటర్, సబ్మెరైన్, గంగవరం, కృష్ణాపట్నం పోర్ట్ సహా అదానీతో జరిగిన ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని కోరారు. జగన్ అక్రమ సంపాదన కోసం అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పరువు తీయడం దారుణమని మండిపడ్డారు. ఏపీని బ్లాంక్ చెక్ల
అదానికి జగన్ రాసిచ్చారని ఆరోపించారు. చెప్పలేదు, ఇచ్చినట్టుగా అభియోగాలు మోపారు. సోలార్ పవర్ కొనడానికి ఆంధ్ర రాష్ట్రం సుముఖంగా లేకపోతే గౌతమ్ అదాని గారు స్వయంగా పూనుకొని పవర్ సప్లై అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి 1750 కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చారు అన్నది ఇక్కడ స్పష్టంగా పేర్కొన్న విషయం. అగ్రరాజ్యమైన అమెరికా ఈ విషయం బయట పెడితే తప్ప అసలు మన దేశంలో మన రాష్ట్రంలో ఇది జరుగుతుంది అని ఇంతవరకు బయటపడలేదు అంటే ఇది ఎంత అవమానకరం. అంటే మన దేశంలో ఉన్న సిబిఐ అయినా, ఈడీ అయినా, సెబీ అయినా, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు అయినా ఇవన్నీ ఏం చేస్తున్నట్టు? ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో మన భారతదేశంలో అవినీతి గురించి చర్చ జరుగుతుంది అంటే ఇది అవమానం కాదా? అదానీ గారు దేశం పరువు తీస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర పరువు తీశారు. జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం, కేవలం మీ లంచం కోసం, మీకు ఒక్క డీల్లో వచ్చిన లంచం 1750 కోట్ల రూపాయలు ప్రజలకు ఎంత భారంగా మారుతుందో ఒకసారైనా ఆలోచించలేకపోయారా? 1700 కోట్ల రూపాయలు సోలార్ విద్యుత్లో జగన్మోహన్ రెడ్డి గారికి లంచం అయితే 17,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన విద్యుత్ భారం పడుతుంది. రెండిటికి కనెక్షన్ ఉంది అని నేను అంటం లేదు, కానీ ఈరోజు సినారియో చూడండి ఒకసారి. 1750 కోట్ల రూపాయలేమో జగన్మోహన్ రెడ్డి గారికి విద్యుత్లో, సోలార్ విద్యుత్ డీలులో లంచమట. మరో పక్కేమో 17,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద భారం పడుతుంది. రెండింటికి కనెక్షన్ లేకపోయినా ఈరోజు జరుగుతున్న వాస్తవం అది. ఇలాంటి డీళ్లు చేసుకుంటే ఆఖరికి ప్రజల మీదే భారం పడుతుంది. ఈ డీల్లో కాకపోయినా ఇంకొకసారైనా, ఇంకో సంవత్సరమైనా, 25 సంవత్సరాలకు గాను ఈ డీలు కుదుర్చుకున్నారు అంటే ఆ భారం అంతా జనం మీదే పడుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే లంచాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టినట్టు కాదా ఇది అని అడుగుతున్నాం. యూనిట్ ధర పక్క రాష్ట్రాలకు అదే అదాని పవరు ₹99 అగ్రిమెంట్లు చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ₹2.49 అగ్రిమెంట్లు చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు అంటే కేవలం ఈయనకు లంచాలు ఇచ్చినందుకు వల్లే కదా. సో ఈయనకు లంచాలు ఇస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టడానికి సిద్ధం. ఇలా ఎక్సెస్ గా ఇచ్చినందుకు 25 సంవత్సరాలకు గాను దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు భారం ఆంధ్ర రాష్ట్రం మీద పడబోతుంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంతర్జాతీయ స్థాయిలో ఇంత అవినీతి పరుడు అనే డిస్కషన్ జరుగుతుంది అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి మాత్రమే అవమానం కాదు, ఆంధ్ర రాష్ట్రానికి కూడా అవమానం, మన దేశానికి కూడా అవమానం. 5 సంవత్సరాలు ప్రజలు బంగారు అవకాశాన్ని ఇస్తే దాన్ని అన్ని రకాలుగా దుర్వినియోగం చేశారు. ఎక్కడుంది మీకు క్రెడిబిలిటీ? ఈరోజు మీ పేరు అమెరికాలో కూడా అవినీతి పరుడు అని ముద్ర పడింది అంటే ఇస్ ఇట్ వర్త్ ఇట్? ఆ 1700 ప్రభాస్ ఎవరో తనకు ఇప్పటికీ తెలియదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ఏపీ మాజీ సీఎం జగన్ కు పారిశ్రామికవేత్త గౌతమ్ అదాని 1750 కోట్లు లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీల దర్యాప్తులో వెల్లడైన నేపథ్యంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బాలకృష్ణ గారి నివాసంలో ఉన్న ఐపీ అడ్రస్ నుంచి నాపై తప్పుడు ప్రచారం జరిగిందని కేసు పెట్టినట్లు జగన్ ఇటీవల ఎంటర్టైనింగ్ గా చెప్పారు. మీకు నిజంగానే చెల్లెళ్లపై ప్రేమ ఉంటే బాలకృష్ణ నివాసంలో సిస్టమ్ ఐపీ అడ్రస్ నుంచి తప్పుడు ప్రచారం జరిగిందని నమ్మితే 5 ఏళ్లు సీఎంగా ఉండి మీరేం గాడిదలు కాశారు? బాలకృష్ణ మీద ఎందుకు విచారణ చేపట్టలేదు? మీరిప్పుడు చెల్లెలపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్నారు. ప్రభాస్ కు నాకు సంబంధం ఉందని, నాపై జరిగిన అసత్య ప్రచారంపై నేను కేసు పెట్టిన వెంటనే ఎందుకు స్పందించలేదని షర్మిల మండిపడ్డారు. ఏమున్నట్టు మీరు మాట్లాడుతున్నారే? మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్ కు నాకు సంబంధం ఉంది అని అదే ఇష్యూని గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా? నేను ఏ రోజైతే కేసు పెట్టానో ఇలా జరిగింది, నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను. ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు. ఈ రోజుటికి కూడా చెప్తున్నా, ఆ రోజు ప్రమాణం చేశాను నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని. ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా నాకు సంబంధం లేదు ఆయనతో. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్టు, నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం చేత ప్రాపగండా చేయించలేదా? మీకా చెల్లెల మీద ప్రేమ ఉన్నది, సిగ్గుండాలి కదా. నా వీడియోనే ప్లే చేసి మళ్ళీ ఆయనకు మైలేజ్ వచ్చేటట్టు వాడుకుంటున్నారు. అంటే నా వీడియో పనికొస్తుందన్నా మీరు వాడేసుకుంటారు. సో మీరు చెల్లెల్ని వాడేసుకుంటారు, మీరు తల్లి మీద కేసైనా పెడతారు, మీరు నాన్న పేరుని సిబిఐ ఛార్జ్ షీట్లో అయినా చేర్పిస్తారు. మీరు ఏమైనా చేయగలరు, మీకు మీరే సాటి సార్.
మాజీ సీఎం జగన్ వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖ్యాతి అంతర్జాతీయ మార్కెట్లో నాశనమైందని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు విమర్శించారు. అవినీతి మూలాలని గత ప్రభుత్వం వైపు చూపిస్తున్నాయని ఆరోపించారు. జగన్ అక్రమాలపై దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా విద్యుత్ ఒప్పందాల్లో డబ్బు తీసుకున్నారని అభియోగాలు వచ్చాయని, గడిచిన 5 ఏళ్లలో జగన్ చేసిన కుంభకోణాలపై విచారణ జరపడానికి ఓ ప్రత్యేకత మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర ప్రజల ఖజానా నుంచి డబ్బు దుర్వినియోగం చేసి ప్యాలెస్ నిర్మించుకున్నారని దుయ్యబట్టారు. ఒక మినిస్ట్రీ సెపరేట్ గా ఒక మినిస్ట్రీ పెట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో జరిగిన స్కామ్స్ పైన ఒక మినిస్ట్రీ పెట్టాలని చెప్పి నేను కోరడం జరిగింది అధ్యక్ష. ఆ మినిస్ట్రీ ఎవరికైనా ఇవ్వచ్చు, నేనేమో స్వార్థంగా అటువంటిది ఏమి లేదు అధ్యక్ష. కానీ ఇది ఎట్లా కాదు, హౌ టు డైజెస్ట్ ఇట్. పేపర్లు చూస్తే మీ జగన్మోహన్ రెడ్డి ఏదో నా చుట్టం లాగా. మా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు బాగానే ఉంటారు కదా, నాకు బాగుంటుంది అధ్యక్ష. 5 సంవత్సరాల నుంచి పేమెంట్లు ఎవరు ఇవ్వకుండా సర్వనాశనం చేసింది నన్ను జగన్మోహన్ రెడ్డి. నా ఫ్రెండ్ అంటారు, ఫ్రెండ్ లేదు బొచ్చు లేదు అధ్యక్ష, సారీ ఫర్ యూజింగ్ దిస్ వర్డ్. బట్ డెఫినెట్ గా వాడుక భాష అప్పుడప్పుడు మేము నేర్చుకున్నాను అప్పుడప్పుడు వచ్చి అది తొలగిద్దాం. ఐఎమ్ సారీ, ఐఎమ్ విత్డ్రాయింగ్ మై వర్డ్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. సభ్యులందరికీ కూడా my apologies for using that word. మీరు అంటే అన్నారు, నన్ను ఇన్వాల్వ్ చేయడం అన్యాయం. అంటే మీకు చాలా చిన్న మాట అధ్యక్ష, సో అందుకు మీరు ఫీల్ అవుతున్నారేమో నాకు తెలియదు. ఎనీవే ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ అధ్యక్ష. నిజంగా ప్రపంచమంతా దీనిపైన ఉన్నప్పుడు మనము ఏదో ఒక ప్రస్తావన చేయకుండా మౌనంగా ఉంటామంటే డెమోక్రసీని కూనీ చేయటం, ఒక నమ్మకాన్ని కూనీ చేయటం దాంతో సమానం అధ్యక్ష. ఇఫ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ అన్ ఇండివిజువల్, వీఆర్ నాట్ బాదర్డ్. డెఫినెట్లీ ఎవరైనా కంప్లైంట్ వస్తేనే కానీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజల డబ్బుని దోచేశాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వ డబ్బుని కూడా దోచేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరు బాబు సొమ్మని చెప్పి ఆ ప్యాలెస్ గురించి ఎందుకు ఎక్కువ ఫోకస్ చేస్తున్నామంటే అధ్యక్ష, 450 కోట్ల రూపాయలతోటి ఆయన ప్యాలెస్ రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతోటి కట్టాడంటే అంతకంట దారుణం ఏమన్నా ఉంటుందా? ఆయన సొంత డబ్బులతోటి దోచుకున్న డబ్బులతోటి వేలాది కోట్ల రూపాయలతోటి ప్యాలెస్లు కట్టుకునేవండి. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే దెన్ వి హావ్ టు టేక్ యాక్షన్. బట్ పేపర్లు కోడై పూస్తూ ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా మౌనంగా ఉండటం అనేది నాట్ కరెక్ట్ అధ్యక్ష. డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక దర్యాప్తు సంస్థతోటి కూడా మనం తీసుకోకపోతే ఏదైతే అమెరికాలో ఉన్న సంస్థ మన మాజీ ముఖ్యమంత్రి పేరు పెట్టారో, పేరు ఎత్తి నువ్వు ఫలానా చోట ఇచ్చావు, ఫలానా చోట నుంచి మాకు అన్ని ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి పేపర్స్ లో సవివరంగా రాసినప్పుడు కనీసం మాట కూడా మాట్లాడకుండా ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంతేనేమో అని చెప్పి ఒక రాంగ్ ఫీలింగ్ వెళ్ళే. విజయవాడలో సినీ నటి తేజస్వి మడివాడ సందడి చేశారు. బందర్ రోడ్లోని ఓ హోటల్లో జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఆమె ప్రారంభించారు. అనంతరం తనకు నచ్చిన ఆభరణాలు ధరించి సందడి చేశారు. ఒక హిందీ సినిమాలో తాను నటిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వెబ్ సిరీస్లతో బిజీగా ఉన్నట్లు చెప్పారు. తేజస్వి మడివాడ. ఈరోజు నేను వచ్చాను విజయవాడ, ఎందుకంటే ఇక్కడ జరుగుతుంది హై లైఫ్ జ్యువెల్స్. అండ్ అమ్మాయిలందరికీ ఎంత సంపాదించినా పెళ్లి చేసుకున్న పిల్లల్ని కన్నా వదలని ఒక పిచ్చి ఉంటుంది, అది జ్యువెలరీ. అండ్ ఆ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఈరోజు విజయవాడలో నోవోటెల్లో జరగబోతుంది. నెక్స్ట్ 3 days జరగబోతుంది. నాకు అసలు జ్యువెలరీ అంటే ఇష్టం ఉండదు, ఎందుకంటే నేను చాలా కోతులా అటు ఇటు తిరుగుతుంటాను. కాబట్టి చిన్నప్పుడు మా మమ్మీ జ్యువెలరీ పెట్టి ఇది పోగొట్టద్దు అని చెప్తే ఒకరోజు తీసుకెళ్ళి మట్టిలో తవ్వేసి పెట్టాను. సో రాత్రంతా కొట్టిందనమాట. నెక్స్ట్ డే తీసి
తీసి ఇచ్చారు జ్యువెలరీ, బట్ జ్యువెలరీ అంటే సేఫ్టీ ఉండాలి, నాకు అసలు సేఫ్టీ లేదు. సో జాగ్రత్త అనేది నేర్చుకోలేదు నేను చిన్నప్పటి నుంచి. బట్ నేర్చుకుంటే డైమండ్స్ కొనుక్కుంటాను. బట్ మేబీ ఎవరైనా అబ్బాయి ఇస్తే ఒక డైమండ్ రింగ్ వేసుకుంటాను. నేను ఇప్పుడు అర్థమైందా అరుణ్ కుమార్ అని ఆహాలో ఒక షో మొన్న రిలీజ్ అయింది, ఒక హిందీ సినిమా రాబోతుంది టెన్షన్ కాయే బాబా అని. కాకమ్మ కథలు అని ఒక ఎపిసోడ్స్ చేస్తున్నాను ఆహాకే, యూట్యూబ్లో మీరు చూడొచ్చు. కంటిన్యూస్గా పని చేస్తూనే ఉన్నాను, ఇదిగో ఈరోజు ఇక్కడ ఉన్నాను. అలా ఏం లేదు, సినిమాలు కూడా చేస్తున్నాను. కోవిడ్ టైంలో సినిమాలు కొంచెం ఆగాయి కదా, అంతే అందరూ కొంచెం స్లో డౌన్ అయ్యారు. డిజ్నీ హాట్స్టార్లో ఒక వెబ్ సిరీస్ చేశాను, ఆహాలో ఒక వెబ్ సిరీస్ చేశాను. వెబ్ సిరీస్ ఏంటంటే ఎక్కువ వర్క్ ఉంటుంది, సినిమాల్లో అయితే తక్కువ వర్క్ ఉంటుంది. వెబ్ సిరీస్ మనకి డబ్బులు కూడా కొంచెం కంటిన్యూస్గా వస్తాయి కదా. సో మనం జాగ్రత్తగా పర్మనెంట్ జాబ్ తీసుకుంటామా టెంపరీ జాబ్ తీసుకుంటామా అనేది మన చాయిస్. కాబట్టి ఐ థింక్ వెబ్ సిరీస్ ఈజ్ మై థింగ్ నౌ.